ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రపంచంలో ద మోస్ట్ ఫేమస్ షెఫ్ అనేది షేడీ గై కేవలం ఒక పిజ్జా కూడా వండలేకపోయాడని ప్రజలు విమర్శిస్తున్నారు. అతని యూట్యూబ్ వీడియోలో ఈ నిజం బయటపడింది. అతను చేసిన పిజ్జా అతని నోటి నుంచే ఊసేశారని ప్రజలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ద షేడీ గై బాధ తట్టుకోలేక రిటైర్ అవుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమేనా? సాయంత్రం జరిగే ప్రెస్ మీట్లో తెలుసుకుందాం. సార్, మీరు షెఫ్గా రిటైర్ అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ రిటైర్ అయితే నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మీ పిజ్జా రెసిపీ ఫ్లాప్ అయ్యాక మీ ఫీలింగ్ ఏంటి? అసలు మీ పిజ్జా రెసిపీ అంత ఘోరంగా ఎలా ఫ్లాప్ అయ్యింది? సార్, మీ మీద కొన్ని ఇటాలియన్ వర్గాలు దాడికి దిగాయంట, నిజమేనా? అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ షెఫ్. కానీ యూట్యూబ్లో నేను పెట్టిన పిజ్జా రెసిపీకి చాలామంది విమర్శలు కురిపించారు. అవును, నేను పిజ్జా చేయలేకపోయాను. ఒక సింపుల్ రెసిపీని నేను చేయలేకపోయాను. ఆ బాధతో నేను రిటైర్ అయిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడు నా ఫ్యాన్స్ నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. బై ద వే, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే ఫాలో అయిపోండి. సో చాలామంది మెసేజ్ చేశారు, అన్నా వెళ్ళొద్దన్నా, ప్లీజ్ ఉండన్నా, నువ్వు లేకపోతే మాకు ఎవరన్నా యూట్యూబ్లో వీడియోలు పెట్టేదన్నారు. చాలా హృదయం చాలా కదిలింది. ఒక 2 ఏళ్ల చిన్న పాప ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టింది, అన్న మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్తే మాకు చాలా నష్టం జరుగుతుంది. మరి ఆ అమ్మాయి ఎలా పెట్టిందో నాకు తెలియదు. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, వీళ్ళ కోసమైనా, నా ఫ్యాన్స్ కోసమైనా నేను ఇక్కడ ఉండాలని. సార్, మీ ధైర్యం ఏంటి సార్? నా ఫ్యాన్సే నా ధైర్యం, నా బలగం, నా బలం. సార్, మీ వీడియో తర్వాత సెలబ్రిటీ రియాక్షన్స్ ఏమైనా వచ్చాయా? సెలబ్రిటీ రియాక్షన్ అంటే ఆ రోజు రాత్రి ప్రభాస్ ఫోన్ చేశారు. ప్రభాస్ ఏమన్నాడో తెలుసా? బాధపడే బ్రదర్, మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారు. నేను ఆదిపురుషులో చేశాను, తర్వాత సల్లర్ తీశాను. అలాగే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫెయిల్యూర్ వస్తుంది, తర్వాత సక్సెస్ వస్తుంది. ప్రభాస్ మై డార్లింగ్. ప్రభాస్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సార్, మరి నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి సార్? నెక్స్ట్ నా ప్లానా? దాని గురించే వీడియోలోకి వెళ్దాం, పదండి. వెల్కమ్ బ్యాక్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ మీ ద షేడీ గై. సో గైస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం మళ్ళీ కుకింగ్ అయితే చేయబోతున్నాము. లాస్ట్ టైం మనం కుక్ చేసినప్పుడు అనుకున్న రిజల్ట్ రాలేదు. ఎడిటర్ ఒకసారి రీకెప్ వేసుకున్నా. ఈరోజు మనం బర్గర్ అయితే చేయబోతున్నాం అనమాట. నా లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. బర్గర్ ఏముంది, జస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టాను కదా, సో ట్రై చేస్తాను. లాస్ట్ టైం చేసిన తప్పుని మ్యాక్సిమం చేయకుండా చూద్దాం. సో మీరు మాత్రం వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సో గైస్, ఇదిగోండి మన ఇంగ్రీడియంట్స్ అయితే వచ్చేసాయి. సో ఇది వచ్చేసి మన బన్నకు అనమాట. అది కాస్ట్లీ ఏం కాదు, 15 రూపీస్. తర్వాత మెయిన్ ఇదే బర్గర్ ప్యాటీ, బర్గర్ మధ్యలో ఉండేది. అండ్ మన కుకింగ్ వీడియోస్ మీరు చూస్తే, పిజ్జా వీడియో కానీ ఇంకేమైనా కానీ, ఈ 2 కూరగాయలు ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే నేను ఇంకేం కొయ్యలేను కాబట్టి. ఉల్లిపాయ కూడా మమ్మీకి వస్తే తీసుకున్నాను, టమాటా నేనే కోసాను. చూసారా ఎలా కోసాను? చూసారా? సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ బన్ని మనం చిన్నగా కాల్చాలన్నమాట. ప్లెయిన్ బన్ బాగోదు కదా. గాయ్స్, మన వీడియోస్ని సబ్స్క్రైబర్స్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్. అమేజింగ్ కంటెంట్ మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, బర్గర్ లోపలికి ఇది వేస్తాను అనమాట, మేయోనీస్. ఎప్పుడో కొన్నాను, ఇప్పుడు పనికి వస్తుంది. ఇది చూడండి, బన్నని సగంకి అయితే కట్ చేశాను. ఓకే, బాగానే కట్ చేశాను. ఈ సైడ్ కొంచెం ఎక్కువ వచ్చింది, పర్లేదండి. సో చిన్న కడాయి అయితే తీసుకున్నాను. ఈ బన్నని ఇందులో పెడదాము. జస్ట్ ఇలా నొక్కితే అప్పుడు ఫ్రై అవుద్ది. ఈ బన్నే కాదు, నేను కూడా ఇక్కడ ఫ్రై అయిపోతున్నాను. చూసారా, చెమటలు కనిపిస్తున్నాయా? ఫ్రై అవుతుందా? ఇప్పటివరకు అయితే అవ్వలేదు, చూడండి. అవ్వలేదు అనుకుంటా, కాసేపు ఉంచాలనుకుంటా, ఇంకా కాసేపు. చిన్న పొరపాటు, ఇది ఎక్కువ ఫ్రై అయిపోయింది. ఇది కొంచెం పర్ఫెక్ట్గానే అయింది, బట్ ఎక్కువ ఫ్రై అయింది. బట్ పర్లేదు, మరీ అంతేం అవ్వలేదు, లైట్గా ఎడ్జెస్లో మాడింది.
సో ఇప్పుడు బన్స్ని ఫ్రై చేస్తాం కదా. సో ఇప్పుడు మన ప్యాటీని డీప్ ఫ్రై చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ వేసుకోనండి. ఓకే ఇది సరిపోద్ది అనుకుంటా. సరే ఇంకొంచెం వద్దాం. ఓకే ఇది చాలండి. సో ఇప్పుడు మనం 5 minutes వెయిట్ చేద్దాం ఆయిల్ వేడెక్కడానికి. A few moments later. ఓకే సో వేడైంది అనుకుంటున్నాను. సో మన ప్యాటర్న్ అయితే వేసేద్దాం. జాగ్రత్తగా చూసేయాలి, ఎందుకంటే అమ్మో ప్రాణంతా చలగాటం. ఓకే కాసేపు అలా ఉంచేద్దాం. ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. Meanwhile. సో ఓకే గైస్, మన ప్యాట్ అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. గోల్డెన్ బ్రౌన్ కలర్, జస్ట్ లైక్ కుకింగ్ ఛానల్స్లో చెప్తారు కదా అలాగే. సో ఇప్పుడు దీన్ని మనం మన ప్యాటీ మీద పెట్టేద్దాం. ఓకే అండ్ నెక్స్ట్ మెయిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. రావట్లేదేంటి? రావట్లేదా? మయోనీస్. ఓకే చాలండి, చాలు. మీ గురించి తెలియదు కానీ నా మీద నాకు చాలా ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే ఎంతో అద్భుతమైన వంటకాన్ని నేను వండాను. ఓకే ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు టమాటోస్. వావ్, చూస్తుంటేనే ఊరిపోతుంది. అండ్ అంతేగా ద షేడీ గాయ్ బర్గర్ రెడీ అయిపోయింది. ఓకే ఓ షిట్, బర్గర్ని నేను రివర్స్లో పెట్టాను ఏంటి అనుకుంటూనే ఉన్నాను. ఏంటి అంతా రైట్గా జరుగుతుంది, ఇంకేం అవ్వట్లేదని బర్గర్ని రివర్స్లో పెట్టాను. సర్లేండి, లైట్గా మన మోడిఫికేషన్ వద్దాం. 1 hour later. గాయ్స్ చూడండి మన బర్గర్ ఎంత బాగా వచ్చిందో. అచ్చం మెక్డానల్డ్స్ ఆలు టిక్కీ బర్గర్లో ఉంది కదా. సో ఈ అద్భుతమైన బర్గర్ని మన రూమ్కి వెళ్ళి ట్రై చేద్దాం. ఇంకాసేపు ఉంటే నేనే ఫ్రై అయిపోయేలా ఉన్నాను. 10 నిమిషాలకే కిచెన్లో క్యారిఫై ఏసీ వేసుకుని కూర్చున్నాను. అండ్ మన బర్గర్ చూడండి, ఫింగర్స్ క్రాస్డ్. లాస్ట్ టైంలో ఉండకూడదు, ఫింగర్స్ క్రాస్డ్. సో బర్గర్ ట్రై చేసేద్దామా? సో గైస్, ద షేడీ గాయ్ బర్గర్. 3, 2, 1. లాస్ట్ టైం చేసినంత ఘోరంగా అయితే లేదు, కానీ అంత గొప్పగా కూడా లేదు. బట్ సాటిస్ఫైడ్. ఏంటంటే ప్యాటీ చాలా బాగుంది. ప్యాటీ మంచిగా కుక్ అయింది. ఈ బన్ ఇంకా కాలితే బాగుండు బన్ను. అండ్ టమాటోస్ ఆనియన్స్ ఎలాగో ఏదో టేస్ట్ ఉంటాయి, కానీ ఓవరాల్గా బర్గర్ అయితే నాట్ బ్యాడ్ గైస్. మన ఛానల్లో ఒక సక్సెస్ఫుల్ కుకింగ్ వీడియో వచ్చిందంటే మెయినీస్ ఇంకొంచెం వేసుంటే బాగుండు. జస్ట్ నాకు ప్యాటీ బన్ను ఆ 2 ఫ్లేవర్స్ తగులుతున్నాయి. చీజ్ ఫ్లేవర్ ఒకటి ఉంటే బాగుండు. సో టోటలీ సాటిస్ఫైడ్. ఇంకా భయపడ్డాను లాస్ట్ వీడియో లాగా ఏమన్నా అవుతుందేమోనని. బట్ చాలా బాగుంది. ప్యాటీ మాత్రం చాలా బాగుంది. ఈ బర్గర్ తినగానే నాకు నాస్టాల్జియా మూమెంట్ ఒకటి గుర్తొచ్చింది. ఏంటో చెప్పనా, మీకు ఎవరికైనా వైజాగ్లో ఒకప్పుడు ఎస్ఎఫ్సి ఉండదని తెలుసా? సదర్న్ ఫ్రైడ్ చికెన్. ఇప్పుడు ఎవరు తెలియదు అనుకుంటా, నా చిన్నప్పుడు ఉండేది. అందులో కూడా సేమ్ ఒక బర్గర్ ఇదే టేస్ట్ వచ్చేది. సేమ్ వెజ్ బర్గర్ ఇదే టేస్ట్. స్ట్రైట్గా ఆ టైంకి వెళ్ళిపోయాను, ఒక 2014-15 అనుకుంటా. సాటిస్ఫైడ్ గైస్, కంప్లీట్లీ సాటిస్ఫైడ్. మన లెవెల్కి ఇది చాలు. జస్ట్ బేసిక్గా నార్మల్గా తిన్నాం, అది చాలు. ఆల్సో స్టార్టింగ్లో మీరు చూసిన స్కిట్ అనిపించిందో చెప్పండి. మన ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట స్కిట్.
సో ఎలా అనిపించిందో చెప్పండి కింద కమెంట్స్లో. సో అదిగా ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కింద కమెంట్స్లో. డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆల్సో మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే డెఫినెట్గా ఫాలో అయిపోండి. కింద లింక్ ఉంటుంది, లేకపోతే ఎక్కడెక్కడో వస్తుంది, ఇలా ఫాలో అయిపోండి. అందులో మన వీడియో అప్డేట్స్, రీల్స్ అన్నీ పెడుతూ ఉంటారనమాట. సో డెఫినెట్గా ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్. సో అంతే గైస్, మళ్ళీ వచ్చే వీడియోకి వస్తా. బాయ్.